లక్ష్మీప్రదము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలామంది దృష్టిలో లక్ష్మీప్రదము అని అన్నాను అనుకోండి, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అన్నాను అనుకోండి, ఏదో డబ్బు రావడం, భూములు రావడం, పొలాలు రావడం, వాహనాలు రావడం అనుకుంటారు. కాదు. లక్ష్మి అన్న మాటని, లక్ష్మీదేవి యొక్క కటాక్షము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే మహాభారతంలో అనుశాసన పర్వం చూడాలి. మహాభారతం అనుశాసన పర్వం చూస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అన్న మాటకు అర్థం ఏమిటో సక్రమంగా అర్థమవుతుంది. ప్రశాంతముగా ఉండగలగడం, శాస్త్రీయమైనటువంటి జీవనం చెయ్యడం, గురువు యందు అపారమైనటువంటి భక్తి ప్రపత్తులను పొంది ఉండడం, నిత్యతృప్తుడై ఎప్పుడూ తృప్తితో ఉండగలగడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి గుర్తు. ఇవి లేనినాడు బాహ్యములో ఎన్ని ఉండనివ్వండి, వాడు లక్ష్మీవంతుడు కాడు.